నా పేరు మిత్ర అండి. మాది సొంతం వచ్చేసి జహీరాబాదు. నేను ఈ మహబూబ్ కాలేజ్కు గత సెప్టెంబర్ మాసంలో ఫస్ట్ వీక్లో వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మెసేజ్లు విన్నాను. దానిలో సత్యం ఎందుకు గ్రహించుకున్నాను. నేను ఇక్కడికి రాకన్నా ముందు నేను ఘోరంగా తాగేవాడిని. నేను త్రాగుడు అంటే చాలా ఘోరంగా, ఒక్కరోజు కూడా తాగకుండా, కొంచెం కూడా తాగకుండా నేను నిద్రపోవటం కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ చాలా ఆత్మీయంగా ఎదిగినాను. మొత్తం అన్ని సిగరెటు, ఆ తర్వాత క్వార్టర్ బీరు, గంజాయి కూడా తాగినా అండి. నేను ముంబై వెళ్ళినప్పుడు నేను గంజాయి కూడా తాగిన. అంత ఘోరమైన పాపంలో నుండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నిజమైన యేసుక్రీస్తుని అంగీకరించి గత పోయిన వారంలో నేను బెల్లంపల్లికి వెళ్ళేసి బాప్తీసం తీసుకొని వచ్చానండి. చూడండి, గంజాయి తెలుసు, త్రాగుడు తెలుసు, స్మోకింగ్ తెలుసు, బీడీ తెలుసు. ఇంత చిన్న ఏజ్ నుండి ఇటువంటి దానికి అడిక్ట్ అయిన వ్యక్తిని మార్చగలిగేది ఒక్కరండి, అది ప్రభువైన యేసుక్రీస్తు కదా. ఇక్కడికి వచ్చాడు, ఆత్మీకంగా ఎదిగాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు, ప్రభుకు సాక్షిగా బ్రతుకుతున్నాడు. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని మహిమపరచుదాం. నా పేరు రామ, విజయవాడ నుంచి వచ్చాను. నేను 1.5 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. వచ్చిన తర్వాత ఆత్మీయంగా చాలా బలపడ్డాను. జాబ్ గురించి ఇక్కడికి వచ్చాను. లాస్ట్ టైం అమ్మగారు చెప్పారు, జాబ్ లేని వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించండి అని. ఫెబ్లోపు నాకు జాబ్ రావాలి అని చెప్పి నేను దేవుడిని ప్రార్థించాను. అనుకోని రీతిగా వితౌట్ ఇంటర్వ్యూ నాకు జాబ్ దేవుడు అనుగ్రహించారు. మంచి శాలరీతో దేవుడికి అనుగ్రహించారు నాకు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ. 2012 నవంబర్ నుంచి 2013 డిసెంబర్ వరకు నాకు మెడల నొప్పి బాగా విపరీతంగా ఉండేది. కూర్చుంటే లేచి నడవలేను, నిద్రపోతే ఏదైనా గోడ ఏదో ఒకటి పట్టుకొని వెళ్లాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు 2013 నవంబర్లో లైవ్ ప్రోగ్రామ్ చూసినప్పుడు నా ఫ్రెండ్ ఇంటికాడ నేను చూశాను. అప్పుడు ఆయిల్ గురించి ప్రేయర్ చేశారు సిస్టర్. చేసినప్పుడు ఆ ఆయిల్ నేను అప్లై చేసుకున్నప్పుడు దేవుడు నాకు సంపూర్ణంగా స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏది కూడా పట్టుకొని నడవాల్సిన అవసరం లేదు. నేను బాగా నడుస్తున్నా, వెళ్తున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనాలు. ఇదంతయు వినిన తరువాత వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు రాస్తున్నారంటే మంచి జ్ఞానవంతుడైన సొలొమోను రాజు రాస్తున్నాడు. మంచి బుద్ధి జ్ఞానము కలిగి తన జ్ఞానము ద్వారా ఈ భూమి మీద ఏదైనా సంపాదించుకోవాలి, సాధించాలి అని యవ్వన వయస్సు నుంచి పరిగెత్తి ఎన్నో అనుభవాలు నేర్చుకొని డబ్బు కోటీశ్వరుడు, డబ్బు కలిగి ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఒక ఉన్నతమైన సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేసి చివరికి ఆయన అంటున్న మాటలు ఏంటిదంటే, మానవ కోటికి ఇదే విధి. 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత, ఇదంతయు జరిగిపోయిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. చాలు. చూడండి, తన జీవితంలో అనేక స్థలాలు తిరిగి తన జ్ఞానము ద్వారా నేను ఏమైనా సాధించగలుగుతాను, తన డబ్బు ద్వారా ఏమైనా సాధించగలుగుతాను, తన సైన్యము ద్వారా, బలము ద్వారా నేను ఏమైనా సాధించగలుగుతాను అని పరిగెత్తి ఇక చివరి దశలో సొలొమోను మహారాజు రాస్తున్న మాటలు ఇదే.
చివరికి ఒక మానవుడు మోక్షానికి చేరాలి అంటే డబ్బు కాదు, సంపద కాదు, జ్ఞానము కాదు, కానీ ఆ వ్యక్తికి ఏమి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏ డబ్బు ద్వారా, ఏ జ్ఞానము ద్వారా, ఏ పలుకుబడి ద్వారా, ఏ బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారా మనకి పరలోకంలో సీట్ రిజర్వ్డ్ అయి ఉండదు. కానీ ఒక వ్యక్తి పరలోకానికి చేరాలి, మోక్షానికి చేరాలి అంటే దేవుడు ఆశించే అనుభవం ఏంటిదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియ సహోదరి సహోదరుడా, దిస్ ఈజ్ ద సీక్రెట్. ఇది లేకుండా మనం ఏమీ కూడా సాధించలేం. ఇది లేకుండా మనం చేరవలసిన గమ్యానికి మనము చేరలేం. దేవుడు ఒక వ్యక్తి నుంచి ఆశించేది ఏంటిది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో ఫియర్ ఆఫ్ గాడ్ అని ఉన్నది, తెలుగు బైబిల్లో భయభక్తులు అని ఉన్నది. తెలుగు మీనింగ్ చాలా బ్యూటిఫుల్ మీనింగ్. అది ఏంటిదంటే భయము, భక్తి. ఆమెన్. భక్తి వేరు, భయము వేరు. కేవలం నీకు భక్తి ఉంటే మోక్షానికి వెళ్ళవు, కానీ నీ భక్తి భయముతో కూడినదిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ భక్తి భయముతో కూడినదిగా ఉండాలి. చాలా మంది క్రైస్తవులకి భక్తి ఉంటుంది. ఈ భక్తి ఏ విధంగా ఉంటుందంటే ఆదివారం రాగానే మందిరానికి వెళ్ళిపోవాలా, క్రిస్మస్ రాగానే బట్టలు కుట్టించుకోవాలి, పలహారాలు చేయాలి, హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అనాలి, గుడ్ ఫ్రైడే రాగానే ఏడవాలా, ఈస్టర్ రాగానే నవ్వాలా. చప్పట్లు కొడదాం. వీరికి అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి తెలుసు. బైబిల్ గ్రంథంలో అన్ని కూడా తెలిసిన అనుభవం కలిగి వీరిని పలకరిస్తే వీరి నోటి నుంచి వచ్చే మాట ఏంటిదంటే మేము క్రైస్తవులమండి, మేము క్రైస్తవ కుటుంబానికి చెందిన వారమండి, మా తాతగారు మా ముత్తాతలు క్రైస్తవులండి, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి మేము చెందిన వారమండి, మేము చర్చ్లో ఎల్డర్స్ మండి అని వీరిలో భయం ఉంటుంది. కానీ వీరిలో పనిచేసేది ఏంటిదంటే భక్తి మాత్రమే. బైబిల్ గ్రంథంలో భక్తి కలిగిన వారిని యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే సున్నపు కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా, వేషధారులారా. పైకి తెల్లగా కనబడుతున్నారు కానీ లోపట కుళ్ళిపోయిన ఎముకల్లాగా ఉంటున్నారు మీరు. మీరెవరంటే పరిసయ్యులు, సద్దుకైలు, నామకార్థ క్రైస్తవులు. పేరుకి క్రైస్తవులుగా బ్రతికేవారు. వీళ్ళని యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే సున్నపు కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా, వేషధారులారా. కాబట్టి భక్తి కలిగిన అనుభవం ఏంటిది అంటే పేరుకి క్రైస్తవులుగా బ్రతికే అనుభవమే భక్తి అనుభవం. హల్లెలూయా. కానీ దేవునికి కావలసిన ప్రజలు ఎట్లాంటి వారంటే నీ భక్తిలో భయముతో కూడిన భక్తి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. బికాస్ అవర్ గాడ్ ఈజ్ ఎ హోలీ గాడ్. ఆమేన్. మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనము ఆరాధించే ఆరాధ్య దైవము ఆయన పరిశుద్ధుడు. కామ, క్రోధ, లోభ, మద, మత్సరము లేకుండా నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేస్తారని లోకానికి సవాళ్లు విసిరిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా. తన గర్భంలో నుంచి బయటకు వచ్చిన మనము ఎవరమంటే ఆయనను పోలి నడుచుకునే పరిశుద్ధులం మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి భక్తి ఉంటే లాభం లేదు ప్రజలారా. ఆ భక్తికి భయము కలవాలి. భయభక్తులు కలిగిన ప్రజలు దేవునికి కావాలి. పాత నిబంధనలో దేవుని యొక్క పేరు యాహ్వే అనే పేరు రాయటానికి ఇశ్రాయేలులు ఏం చేసేవారంటే
స్నానం చేసుకొని వచ్చి పెన్లో ఇంకు పోసుకొని యాహ్వే అనే మాట రాసి మరలా పెన్నుని ఇరగొట్టి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేవారు. ఎందుకంటే ఆ నామము మహిమ కలిగిన నామం. కాబట్టి దేవునికి కావలసింది ఎవరు అంటే భయభక్తులు కలిగిన వారు కావాలి. భయభక్తులు కలిగిన ప్రజలని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు నీ కుటుంబంలో స్టిల్ యు ఆర్ అండర్ ద కర్డ్స్? శాపం అనే దుప్పటి క్రింద ఎందుకున్నావు నువ్వు? ఎందుకు నీ ప్రార్థనలకి జవాబు దొరకటలే? ఎందుకు నీ కుటుంబంలో సమాధానము నెమ్మది లేదు? బికాస్ యు ఆర్ ఎ క్రిస్టియన్ బట్ యు డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. నువ్వు క్రైస్తవుడవే కానీ దేవుని యందు భయభక్తులు కలిగి లేవు. నీవు భయముతో దేవుణ్ణి ఆరాధించే అనుభవం లేదు. నీవు పట్టుకున్న బైబిల్ అది పరిశుద్ధ గ్రంథం అనే జ్ఞానం లేదు నీకు. నీవు చదువుతున్నది అది దైవ వాక్కు అనే జ్ఞానం లేదు నీకు. నీవు చదువుతున్నది మానవుల యొక్క మాటలు కాదు కానీ అది స్వయంగా దేవుని వాక్కు అనే జ్ఞానం లేదు, భయం లేదు నీకు. ఒక నావెల్ లాగా ఒక బుక్ లాగా పట్టుకుంటున్నావే కానీ నీవు పట్టుకున్నది అది దేవుని యొక్క వాక్కుతో నిండి ఉన్న పరిశుద్ధ గ్రంథం అదే. హల్లెలూయా. నీవు కూర్చున్న స్థలం అది పరిశుద్ధ స్థలం. నీతో మాట్లాడుతున్నది ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది టీవీ ముందు మెసేజ్ వింటా ఉంటారు. భయభక్తులు లేని వాళ్ళు ఎట్లా వింటారంటే టీవీ మెసేజ్ వస్తూ ఉంటే భోజనం చేసుకుంటూ మెసేజ్ వింటూ ఉంటారు, సోఫా మీద పండుకొని మెసేజ్ వింటూ ఉంటారు, పిల్లలతోని ఆడుకుంటూ మెసేజ్ వింటూ ఉంటారు. వారికి జ్ఞానం లేదు. ఎందుకంటే అది దైవ సేవకుడు కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడుతున్నాడు. అది దైవ వాక్కు, దైవ ప్రత్యక్షత, పరిశుద్ధమైన వాక్కు అనే జ్ఞానము భయము లేదు. కాబట్టి ఇష్టం వచ్చినట్లు నువ్వు వర్తమానం వింటావు. నువ్వు మందిర ఆవరణంలో కూర్చున్నావంటే నీవు కూర్చున్న స్థలం అది పరిశుద్ధ స్థలం. ఆమేన్. మోషే నువ్వు నిలబడిన స్థలం అది పరిశుద్ధ స్థలం. నీతో మాట్లాడుతున్నది మానవ వాక్కు కాదు, అది దైవ వాక్కు అని మోషేతో దేవుడు మాట్లాడినాడు. చాలా మందికి ఉన్న అనుభవం ఏంటిదంటే మందిరం అనేది పరిశుద్ధమైన స్థలం అనే జ్ఞానం ఉంటదు, భయం ఉంటదు. దేవుని వాక్కు విడుదల అవుతూ ఉంటే అది దైవ వాక్కు అనే భయం ఉండదు. ఎందుకు మందిరానికి ఇన్ టైం రారు? బెనడిక్షన్ ఇచ్చే టైంకి వస్తారంటే దే డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. వారికి దేవుని భయం లేని వారు ఇన్ టైం రారు. దేవుని భయం ఉన్నవారు భయభక్తులతో త్వరగా వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు. చాలా మంది జీవితాలలో శాపము పాతుకుపోవటానికి కారణం భార్య సంపాదిస్తుంటది, భర్త సంపాదిస్తూ ఉంటాడు. చివరికి నీ కుటుంబంలో మిగిలినది ఏంటిదంటే చేదు 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 మాత్రమే. బికాస్ నువ్వు క్రైస్తవుడవే కానీ యు డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క భయము భక్తి లేదు నీకు. భక్తి ఉన్నది కానీ నీకు ఏమి లేదంటే భయం లేదు. హల్లెలూయా. కానీ ఒక సీక్రెట్ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు రివీల్ చేయాలనుకుంటున్నాడు. మానవ కోటికి ఇదే విధి. ఆమేన్. మానవ కోటికి ఇదే విధి. అదేంటిదంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావు. అందుకనే 128వ కీర్తన త్వరగా చదివి వినిపించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. చూడండి, ఇక దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఏ విధంగా మనం పొందుకుంటాం? స్టెప్ బై స్టెప్ దేవుని బ్లెస్సింగ్స్ మన కోసం దాచిపెట్టిన దేవుని బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఇక
దేవుడు ఇచ్చే బ్లెస్సింగ్స్ 1 by 1 చదవాలి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. This is the blessings God wants to provide you. God wants to give you. What is that blessings? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీకు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ భార్యనట ఏ విధంగా ఉంటుందట? ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుందట నీ భార్య. నీ భోజనపు బల్ల చుట్టూరు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారట. దేవుడు నిన్ను ఎక్కడి నుంచి దీవిస్తాడంటే సియోనులో నుంచి నిన్ను దేవుడు దీవిస్తాడు. చప్పట్లు కొడదాం. ఇంకా గొప్ప వాగ్దానం ఏంటిదంటే నీ పిల్లల పిల్లలని నువ్వు చూచెదవు. ఆమేన్. ఈ బ్లెస్సింగ్స్ ఎవరి కోసం అంటే క్రైస్తవుల కోసం కాదు. ఆమేన్. ఈ బ్లెస్సింగ్స్, ఈ దీవెనలు ఎవరి కోసం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన ప్రజలకి మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు కొన్ని కుటుంబాలలో భార్య మాట అంటే భర్తకు పడదు, భర్త మాట అంటే భార్యకు పడదు. ఇక్కడ ఏమని ఉన్నదంటే నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారట. కానీ కొన్ని కుటుంబాలలో ఉన్న పిల్లలు భోజనం దగ్గర బల్ల దగ్గర ఉండరు, కానీ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, దేశ దిమ్మరులై తిరుగుతూ ఉంటారు. భార్య మాట అంటే భర్తకు పడదు, భర్త మాట అంటే భార్యకు పడదు. ఇల్లు ఒక దయ్యాల కొంపలాగా ఉంటుంది. ఎప్పుడు మెంటల్ ప్రెషర్సే కొన్ని కుటుంబాలలో. ఆదివారం రాగానే బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తావు, మంచి మంచి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో నుంచి పాటలు పాడతావు, కానీ ఇంటికి వెళ్ళగానే భయం భయం భయమా. ఇంటికి వెళ్ళగానే సమాధానం ఉంటదు. కారణం ఏంటిదంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఉండవలసిన దేవుని అనుభవం లేదు. అదేంటిదంటే దేవుని యందు భయభక్తులు కలిగి. హల్లెలూయా. ఒకటి చెప్తున్నా, ఇన్ని సంవత్సరాలు ఏ శాపం అయితే మిమ్మల్ని వెంబడించిందో ఆ శాపం అనే కాడి ఈ రాత్రి విరగాలని ఎంతమందికి ఆశ ఉన్నది? ఒకవేళ ఒక యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్, ఒకవేళ మీరు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు బిడ్డ, ఎగ్జామ్స్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ రావాలని మీకు ఆశ ఉన్నది. మంచి గ్రాడ్యుయేట్స్ ఎంబీఏ కంప్లీట్ చేసుకొని, ఎంసీఏ కంప్లీట్ చేసుకొని జాబ్ సెర్చింగ్ లో ఉన్నారు. ఎన్నో ట్రయల్స్ అయినా ఇప్పటికీ, కానీ ఇంకా నీకు జాబ్ దొరకలే. కానీ దేవుడు నీకు జాబ్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆమెన్. అప్పులలో ఒకవేళ కూరుకుపోయి నువ్వు బ్రతుకుతున్నావేమో, కానీ నీ అప్పుల సమస్యని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దేవుడు తొలగించాలని ఆశపడుతున్నాడు. దేవుని యందు భయము కలిగి ఉంటే 2 బెనిఫిట్స్ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాడు. చూడండి, కాకరకాయ ఉన్నది అనుకోండి, హైదరాబాద్ నీళ్ళల్లో కడిగి తింటే ఎట్లుంటుంది అది? ఢిల్లీ నీళ్ళల్లో కడిగి తింటే ఎట్లుంటుంది? అమెరికా నీళ్ళల్లో కడిగి తింటే ఎట్లుంటుంది? అమెరికా నీళ్ళల్లో. కరెక్టేనా? హల్లెలూయా. కాకరకాయని ఏ నీళ్ళల్లో కడిగి తిన్నా చేదుగానే ఉంటుంది. ఆమెన్. అదే విధంగా మన హృదయంలో ఉండవలసినది ఉండకుండా మనము దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిరిగిన దేవుని యొక్క దీవెనలు మన దగ్గరికి రావు. చప్పట్లు కొడదాం. మన హృదయంలో దేవుడు ఆశించింది ఉండవలసినది ఉండకుండా ఈరోజు ఈ దైవ సేవకుడు, ఇంకొక రోజు ఇంకొక దైవ సేవకుడు, ఈరోజు ఆ మీటింగ్స్ వెళ్ళాలి, ఈరోజు ఆ మీటింగ్స్ వెళ్ళాలి, ఆ ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి నా రిక్వెస్ట్ చేయాలి. నో, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నువ్వు తిరుగు,
నీ జీవితంలో పొందుకోవలసిన దీవెనను పొందుకో. హల్లెలూయా. కానీ నీవు దేవుని యందు భయము కలిగి, ఆ భయముతో కూడిన భక్తి కలిగి మోంటా మార్కెట్లో మోకరించు, దేవుడు అద్భుతం చేస్తాడు. ప్లాట్ఫామ్ మీద మోకరించు, చెట్టు క్రింద మోకరించు, సంవత్సరాల తరబడి బ్లాక్ అయిపోయిన బ్లెస్సింగ్స్ అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయంట నీ దగ్గరికి. చాలా మంది 99% ఆఫ్ ద పీపుల్ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అన్ని బ్లాక్ అవ్వటానికి కారణం ఏంటిదంటే అనాయింటింగ్, అనాయింటింగ్, అనాయింటింగ్. అభిషేకం, అభిషేకం. టచ్ అనగానే కింద పడిపోవాలా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన నుండి కోరేది ఏంటిదంటే మనం దైవిక భయము కలిగి ఉండాలి. ఆమేన్. మనం దైవిక భయము కలిగి ముందుకు సాగుతా ఉంటే ఎప్పుడు నిన్ను బ్లెస్ చేయాలో దేవునికి తెలుసు. ఎప్పుడు నిన్ను దీవించాలో, ఎప్పుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళాలో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ కుటుంబాలలో ఉన్న ఆ కాడి విరిగిపోవాలా, మీ కుటుంబాలలో ఉన్న శాపము తెగిపోవాలా, సంఖ్యలు తెగిపోవాలా. ఈరోజు దానికి ఒకటే ఒక సీక్రెట్ ఏంటిది అంటే ఈ రోజు నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి బిడ్డ. ఉట్టి భక్తి అవసరంలే. ఏముండాలి? దేవుని భయం ఉంటే నువ్వు ఎన్ని గంటలకు వచ్చి కూర్చుంటావు మందిరానికి? బెనడిక్షన్ ఇచ్చే టైంకి వస్తావా? రావు. బిఫోర్ కూర్చుంటావు. ఆరాధన అనగానే దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుణ్ణి కనపరుస్తావు. ప్రతి నిత్యము నీలో ఆ భయము, విధేయత అనేది పనిచేస్తుంటది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త ఇదిగో మన మధ్యలో వేయించేస్తుండగా వాయుమండలంలో ఉన్న దుష్ట శక్తులారా, సాతాను శక్తులారా, బాణామతి శక్తులారా, ప్రజలను విడిచిపెట్టి బయటికి రావాలా, బయటికి రావాలా. ఇదెవరి రక్తం? ఇదెవరి రక్తం? ఇదెవరి రక్తం? చప్పట్ల, చప్పట్ల. ఆ కడుపులో ఉన్న చేతబడి నిలబెట్టండి. అట్నే కడుపులో ఉన్న చేతబడి కడుపులో నుండి చేతలోకి ఎక్కాల, చేతలో నుంచి గొంతులోకి రావాలా. పేపర్ గొంతులో నుంచి, నోట్లో నుంచి బయటకు రావాలా. నా రైట్ సైడ్ ఒక లేడీ ఉన్నది. ఎయిడ్స్ తో సఫర్ అవుతున్నావు. ఎయిడ్స్. ఆ ఎయిడ్స్ అనే రోగము అది వ్యాధి కాదు. నీలో నుంచి ఆ ఎయిడ్స్ అనే దయ్యం పరిగెత్తుకుంటూ వస్తున్నది. ఇప్పుడే ఏ రోగాన్ని తెచ్చినా చెప్పు. ఎయిడ్స్ అనే రోగం తెచ్చినవా? చెప్పా. ఇంకోసారి వస్తావా ఈమెలోకి? ఎంతకాలం అవుతుంది రోగం తెచ్చినవా? 10 సంవత్సరాలు. ఇప్పటిదాకా రిపోర్ట్స్లలో ఏమున్నది? ఉన్నదన్నది. రేపు ఏ రిపోర్ట్ రాబోతుంది? నార్మల్. ఏ చేత పెట్టుకుంటావా? ఇంకోసారి పెట్టుకోను. ఇది రోగం ద్వారా వచ్చిందా, ఒక దురాత్మ ద్వారా వచ్చిందా చెప్పు? దురాత్మ. అది నోరు తెరవ. ఇదిగో కాల్ చేస్తున్నా. ఎయిడ్స్ అనే దయ్యం కాలిపోవాలా. ఇదిగో నార్మల్ రిపోర్ట్ తీసుకో. వస్తావా? ఇంకోసారి గట్టిగా చెప్పు. వస్తావా? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఈ బాటిల్లో ఉన్నది ఎవరి రక్తం? ఏ రోగాన్ని తెచ్చినావు? భయం. భయం.
వస్తావా? ఇంకోసారి ఏసేతో పెట్టుకుంటావా? అమ్మని పెట్టుకోలే. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలి, దేవునితో ఎలా నడుచుకోవాలనేటువంటి వాక్యాన్ని మేము ఎంతో ఆసక్తిగా విన్నాము. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా నేను బలపడుతున్నానని నమ్ముతున్నాను. ఈ వాక్యం ద్వారా అనేకులు ఇంకా ఈ యొక్క సన్నిధానానికి నడిపించాలని, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని నేను యేసుక్రీస్తు నామములో కోరుచున్నాను. నేను ఇన్ని రోజులు చాలా నమ్మకత క్రైస్తవునిగా జీవించేవాడిని. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో నేర్చుకున్నాను. వాక్యము ఇక్కడ